వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తెలంగాణ ఉద్యమకారులపై కాంగ్రెస్ ప్రభుత్వాల దాష్టికాలు, వందల మందిని బలి తీసుకున్నారని కేటీఆర్ ఫైర్. కాకతీయ కళాతోరణం మన సాంస్కృతిక వారసత్వం, రాష్ట్ర రాజముద్ర నుంచి తీసేయొద్దని హన్మకొండలో ఆందోళన. టెస్కాప్ చైర్మన్ పదవికి కొండూరి రవీందర్రావు రాజీనామా, బ్యాంకులో రాజకీయాలు ప్రవేశించాయని ఆవేదన. విత్తనాల బ్లాక్ మార్కెట్పై రైతుల ఆందోళన, ఆదిలాబాద్లో జిల్లా కలెక్టర్ తనిఖీలు. కొండగట్టు అంజన్న ఆలయానికి భారీగా భక్తులు, కనీస సౌకర్యాలు లేవని స్వాముల ఆవేదన. తెలంగాణ దశాబ్ది సంబురాలను పండుగలా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నద్దమవుతోంది. దశాబ్ది ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ అంటే కేసీఆర్, బీఆర్ఎస్ అని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలను విజయవంతం చేయాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ పాల్గొనాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ దశాబ్ది సంబరాల్లో భాగంగా తెలంగాణ భవన్లో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలకు సంబంధించి ముగింపు వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుందని కూడా మనం చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ అటు 3 రోజుల వేడుకలకు సంబంధించి ప్రత్యేకంగా వేడుకలకు సంబంధించి కూడా చెప్పడం జరిగింది. ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మొదటి రోజున అంటే 1వ తేదీన అటు సాయంత్రం పబ్లిక్ గార్డెన్స్ నుంచి అటు అమరవీరుల స్తూపం వద్ద నుంచి కూడా భారీ ఎత్తున క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి అమరజ్యోతి వరకు కూడా అటు ఏదైతే ర్యాలీ జరగనుంది, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కళాకారులతో పాటుగా వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలు కావచ్చు, దాంతో పాటుగా ఉద్యోగస్తులు కావచ్చు, ఏదైతే కళాకారులు కావచ్చు, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ క్యాండిల్ ర్యాలీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు 2వ తేదీకి సంబంధించి చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో జెండా కార్యక్రమం ఉండనుంది. తదుపరి అటు ఫోటో ఎగ్జిబిషన్ ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అనంతరం నగరంలోని ఆసుపత్రుల్లో, అనాథ శరణాలయాల్లో ఎవరైతే ఉంటారో అక్కడ సేవా కార్యక్రమాలను కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కూడా అక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తదుపరి 3వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించి కూడా కార్యాలయాల్లో అటు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉండనుంది. ఈ సందర్భంగా జిల్లాలో కూడా విస్తృతంగా సేవా కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తెలంగాణ బలం గలం ఏదైతే బీఆర్ఎస్ పార్టీని అని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు సంబంధించి కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు తెలంగాణ భవన్ లో కూడా ప్రత్యేకంగా జరగబోయేటటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉంది. రేపు జరగబోయేటటువంటి క్యాండిల్ ర్యాలీ కావచ్చు, ఎల్లుండి జరగబోయేటువంటి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో జెండా కార్యక్రమానికి సంబంధించి కావచ్చు, ఫోటో ఎగ్జిబిషన్ కి సంబంధించి కూడా అన్ని జిల్లాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది.
రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. దశాబ్దాలుగా తెలంగాణ కష్టాలకు అసలు దోషి కాంగ్రెస్ పార్టీని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ప్రాంతంలో వేలాది మంది అమరులు ఎవరి వల్ల అయ్యారు, అమరుల స్తూపం ఎవరి వల్ల నిర్మించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. 1952లో ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేకంగా ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్థులపై సిటీ కాలేజ్ వద్ద కాల్పులు జరిపి 6గురిని బలిగొన్నది కాంగ్రెస్ పార్టీని అన్నారు. ఇక 1969 తొలిదశ ఉద్యమంలో 370 తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. 1971 పార్లమెంట్ ఎన్నికల్లో 11 సీట్లలో తెలంగాణ ప్రజాసమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. 2004లో ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని మాట ఇచ్చి 10 ఏళ్లు తాసారం చేసి వందలాది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్లు వేలాది తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరు అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక కేసీఆర్ పరిపాలనలో ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. కేసీఆర్ పాలనలో ఆకలి చావులు, ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు. అభివృద్ధిలో దేశంలో మొదటి స్థానంలో నిలిచిందన్న కోరుకంటి చందర్ కేటీఆర్ పిలుపు మేరకు దశాబ్ది ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జూన్ 1న నిర్వహించే క్యాండిల్ ర్యాలీలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి చావు నోట్లో తలబెట్టినటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారు 2014 నుండి 2024 వరకు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఈ యొక్క దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల బతుకులను మార్చడం కోసం, ఆకలి చావులు, ఆత్మహత్యలు లేనటువంటి తెలంగాణను నిర్మాణం చేయడం కోసం అహోరాత్రులు కృషి చేసినటువంటి సందర్భంగా ఈ ప్రాంతంలో ఇవాళ రైతులు రాజులైనరు. ఈరోజు ముసలి తల్లులందరూ కూడా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం జీడిపిలో కానీ, అభివృద్ధిలో కానీ భారతదేశంలోనే ఇలా మొదటి స్థానంలో ఉండేటువంటి పరిస్థితి దాకా తీసుకువచ్చినటువంటి సందర్భంగా దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్నగారి నేతృత్వంలో ఈ యొక్క కార్యాచరణను ప్రకటించినటువంటి సందర్భంగా 1వ తారీఖు నాడు హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఒక క్యాండిల్స్ ప్రదర్శన, అదేవిధంగా కేసీఆర్ గారి అధ్యక్షతన తెలంగాణ భవన్లో సమావేశం, పెద్దపల్లిలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఏ నాయకులు కూడా చేయనటువంటి విధంగా ఈ ప్రాంతంలో జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి, ఇక్కడ ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి
కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసినటువంటి సందర్భంగా పెద్దపల్లిలో ఉన్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా ఈ యొక్క దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా 3వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుందని సందర్భంగా ఇక తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పు నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ హన్మకొండ జిల్లా కాళోజీ సెంటర్లో బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. కాకతీయ కళా తోరణాన్ని అధికారిక ముద్ర నుంచి తొలగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తేల్చి చెప్పారు. రాజధాని వరంగల్. అలాంటి రాజధాని కూడా దక్షిణ భారతదేశం పాకి తెలంగాణ సంబంధించిన వరంగల్ సంబంధించిన తోరణం కాదు, అది సౌత్ ఇండియా సంబంధించిన పాకింది. అప్పుడు రాణి రుద్రమాదేవి గారు పుట్టిన గడ్డ ఇది. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను, కేసీఆర్ గారు చేసిన ఎవరు చేసినా తెలంగాణ సంస్కృతిని కళలను కాపాడడం చేసిన కార్యక్రమం ఇవన్నీ. అలాంటి కార్యక్రమాన్ని మీరంతా చేస్తే వరంగల్ జిల్లా తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని సహించే ప్రశ్న లేదు. దశలవాదిగా నేననే కవులు, కళాకారులు, అన్ని రకాల ప్రజలందరూ కూడా నేను రౌండ్ చేస్తామా ఏర్పాటు జరిగింది. ఆ స్ఫూర్తి ఇప్పుడు కూడా తెలంగాణ కోసం మేము అంతా పోరాటం చేసిన కార్యకర్తలు. ఏదేమైనా కదా నాకు ఒకటే అప్పీల్ చేస్తాను, రేవంత్ రెడ్డి క్యాబినెట్ 2 మహిళా సోదరిమణులు ఉన్నారు. ఆ 2 మహిళలు కూడా వరంగల్ సంబంధించిన వాళ్ళు. ఒకళ్ళు ఉద్యమ స్ఫూర్తితో ఉన్న సీతక్క గారు, ఒకళ్ళు వరంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు సురేఖ గారు. ఇద్దరు కూడా క్యాబినెట్లో మహిళ కనుక రాణి ఉత్తర వారసులు కనుక మీ నిజంగా అయితే తప్పకుండా ఈ కార్యక్రమాల్ని మీరు క్యాబినెట్లో తిరస్కరించి విత్డ్రా చేసుకో విధంగా గౌరవ ముఖ్యమంత్రి కానీ క్యాబినెట్లో ఒప్పించడానికి ప్రయత్నం చేయాలని అప్పీల్ చేస్తున్నాం. మొత్తానికి ఈ లోగోను ఖచ్చితంగా ఉంచుతాము, దీన్ని మా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామని చెప్పే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇది ప్రజా ఉద్యమం, ఇందులో కవులు, కళాకారులు. మరి ఆ రోజు ఈ లోగోను కూడా అఫీషియల్గా లాంచ్ చేసేటప్పుడు మరి నెలల తరబడి ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక మంది మేధావులతోని, కళాకారులతోని, సాహితీవేత్తలతోని, అన్ని మతాల పెద్దలతోని మరి అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఏదో కళాతోరణం అని, ఇది కాకతీయుల నాటిది వాళ్ళు రాజరిక పాలన కాదు. కాకతీయులుగా రాజరిక పాలన అనేది ఎవ్వరు కూడా అనలేదు. వాళ్ళు ప్రజారంజంగా పాలన చేసిండు, ప్రజలు మెచ్చే పాలన చేసిండు, ప్రజలు నచ్చే పాలన చేసిండు, ప్రజలకు అవసరాలు తీర్చే పాలన కాకతీయులు చేసిండు. తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారితో తెలంగాణ ప్రజలకు పేగుబంధం ఉంటుంది. దీన్ని ఏదో ఎవరు తరిపేయాలంటే ఇది తరిపేయలేరు. అంటే ఇప్పుడు ప్రజల్లో ఒక ఆందోళన ఏం తీరుగా ఉండదంటే, ఈరోజు ఈ లోగోను తీసేసిండ్రు, కాకతీయ లోగోలను తీసేసిండ్రు, రేపు చార్మినార్ని తీసేస్తారు, ఎల్లుండి రామప్పని తీసేస్తారు, తర్వాత వేస్తంబాల గుడి కూల్చేస్తారు, భద్రకాళి ఆలయాన్ని మూసేస్తారు అని ప్రజలు ఆందోళన చెందుతారు. కాబట్టి ఈ ఆందోళనకు మరి తలొగ్గి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, కానీ వాయిదాలు వేస్తామంటే మాత్రం ఊకోరు. ఎంతో మహోన్నత లక్ష్యంతో గత ప్రభుత్వం చేపట్టిన హరితహారం నీరుగారిపోతోంది. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో రాష్ట్రంలోని పల్లె పట్టణ ప్రకృతి వనాలు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. గ్రామాల్లో పెంచుతున్న నర్సరీల్లో మొక్కలన్నీ నీరు లేక ఎండిపోతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. మహోన్నత లక్ష్యంతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హరితహారం లక్ష్యం అంతా కూడా నీరుగారిపోతూ ఉంది. పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు ఎక్కడికక్కడ కూడా నిర్వహణ లోపంతో ఎండిపోయినటువంటి దృశ్యాలు మనకు కనపడతా ఉన్నాయి. ప్రస్తుతం మనం నల్గొండ పక్కన ఉన్నటువంటి తిప్పర్తి మండలం దుప్పలపల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో ఉన్నాం. ఇక్కడ 3-4 నెలలుగా నిర్వహణ లేక, నీళ్లు లేక, ఈ ఎండలకు ఇవన్నీ కూడా ఎండిపోతున్నటువంటి దృశ్యాలు మనకు కనపడతా ఉన్నాయి. ఎంతో చక్కగా నాటి చంటి పిల్లలాగా కాపాడినటువంటి ఈ చెట్లన్నీ కూడా నీళ్లు లేక, నిర్వహణ లోపంతో పట్టించుకునే వారు లేక ఎక్కడికక్కడ కూడా ఎండిపోతున్నటువంటి విజువల్స్ అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే రకమైన పరిస్థితి ప్రతి ఊర్లో కూడా పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, కోతులకు సంబంధించినటువంటి ఆహార కేంద్రాలు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా నీరుగారిపోయింది. లక్ష్యం అంతా కూడా నీరుగారిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఎండిపోయినటువంటి మొక్కలే మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో మహోన్నత లక్ష్యంతో భావితరాలకు పచ్చని వాతావరణాన్ని అందించేలాగా, సమతుల్యత పాటించేలాగా, తెలంగాణలో పచ్చదనాన్ని పెంచేలాగా ఒక మానసపుత్రికలాగా హరితహారాన్ని ఆయన ఎంచుకున్నారు. ప్రతి ఏడు కూడా వానాకాలంలో
కొన్ని కోట్ల మొక్కలను నాటడంతో పాటు ఇదైతే ఈ పల్లె ప్రకృతి వనాలతో ఒక ప్రాంతంలోనే కొన్ని వేల మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తే సామూహిక వనాలు ఏర్పడి అడవులు ఏర్పడి కోతులకు ఆహారం దొరకడంతో పాటు పర్యావరణ సమతుల్యత ఉంటుందనేది కూడా ఒక గొప్ప మహోన్నత లక్ష్యం. ప్రతి వానాకాలం కంటే ముందు కూడా జిల్లా స్థాయి రివ్యూలు రాష్ట్ర స్థాయి రివ్యూలు నిర్వహిస్తూ హరితహారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కొన్ని కోట్ల మొక్కలను నాటి వాటికి బ్రిగేడియర్స్ ఏర్పాటు చేసి హరిత సైన్యాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కూడా ఈ మొక్కలను కాపాడుతూ వచ్చింది గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మొక్కలను పట్టించుకునే వాళ్ళు లేరు. ఎక్కడికక్కడ ఎండిపోతూ ఉన్నాయి. ఎండిపోయినటువంటి చెట్లను నరుకుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ చెట్టు చూడొచ్చు, ఆ జామ చెట్టు ఎంతో ఏపుగా అయినటువంటి చెట్లను కూడా ఎండిపోవడంతో ఇవన్నీ కూడా కొట్టేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులందరూ కూడా ప్రధానంగా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి నిర్వహణ లేకపోవడం ఇదంతా కూడా జరుగుతుందని చెప్తా ఉన్నారు. గ్రామ పంచాయతీకి గ్రీన్ బడ్జెట్ ఏర్పాటు చేయకపోవడం, ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది ఉపాధి హామీ సంబంధించినటువంటి సిబ్బంది కూడా డబ్బులు రాక వాటిని మెయింటైన్ చేయలేక అవన్నీ కూడా వదిలేశారు, గాలికి వదిలేశారు. దీంతో ఎక్కడికక్కడ కూడా చెట్లను కూడా ఎండిపోతున్నటువంటి విజువల్స్ అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే రకంగా ప్రతి గ్రామంలో కూడా పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, సామూహిక వనాలు ఇవన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. హరితహారం మొక్కలు ఎండిపోతూ ఉన్నాయి. ప్రభుత్వ లక్ష్యం అనేది నీరుగారిపోతూ ఉంది. గతంలో ఎక్కడ చూసినా కూడా పచ్చని వాతావరణం మనకు కనబడేది. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వెంట ఆంధ్ర ప్రాంత వాళ్ళు వెళ్తూ ఉంటే, ఇతర రాష్ట్రాల లారీల వాళ్ళు వెళ్తూ ఉంటే, ఏ ప్రాంతం అయితే చెట్లతో పచ్చగా నిగనిగలాడుతుందో డివైడర్ల వెంట డివైడర్ల మధ్యలో ఆ ప్రాంతం తెలంగాణ బార్డర్గా చెప్పుకునే వాళ్ళు. తెలంగాణ బార్డర్ దాటిన తర్వాత చెట్లు ఉండవు అనేది వాళ్ళు ఎప్పుడు కూడా చెప్తుండేది. చెట్లు ఉన్న ప్రాంతం తెలంగాణ, చెట్లు లేని ప్రాంతం తెలంగాణ కాదు అన్నట్టుగా వాళ్ళు ఒక బండ గుర్తుగా పెట్టుకునే వాళ్ళు. అంతగా తెలంగాణలో అద్భుతంగా చెట్లను నాటి సంరక్షించి పచ్చదనాన్ని పరిరక్షించింది ఆనాటి ప్రభుత్వం. కానీ ఈనాటి ప్రభుత్వం హరితహారం అంటే ఏంటో తెలియదు, హరితహార లక్ష్యం తెలియదు, హరితహారం యొక్క గొప్ప ఒక దృక్పథం తెలియదు. గాలికి వదిలేశారు. ఎక్కడికక్కడ కూడా ఎండిపోయినటువంటి చెట్లు మనకు దర్శనమిస్తున్నాయి. కొన్ని కోట్ల మొక్కలు ఈ విధంగా ఎండిపోతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునింతరం మేల్కొనాలి. భావితరాలకు పచ్చని వాతావరణం అందించేలాగా, పచ్చని ఒక గాలిని, స్వచ్ఛమైనటువంటి గాలిని అందించేలాగా, ఈ ఎండ తీవ్రత ఇవన్నీ కూడా తగ్గించాలంటే చెట్లు ప్రధానం కాబట్టి, వర్షాలు కురవాలంటే చెట్లు కూడా పెంచాలి కాబట్టి దాని ప్రాధాన్యతను గురించి ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం హరితహారానికి నిధులు మంజూరు చేయాలి, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి నిధులు మంజూరు చేయాలి, గ్రీన్ బడ్జెట్ని మంజూరు చేయాలని కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక సర్పంచ్ల పదవీ కాలం కూడా ముగిసింది. దీంతో ఇంకా పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. గ్రామ కార్యదర్శుల పర్యవేక్షణలో ఇవన్నీ కూడా ఉంటున్నాయి. గ్రామ కార్యదర్శులు కూడా డబ్బులు లేకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు కాబట్టి వాళ్ళు కూడా గాలికి వదిలేశారు. కేవలం బోర్లు ఉన్న చోట కొంత నీళ్ళు అందిస్తున్నప్పుడు కూడా ఇతర ప్రత్యామ్నాయాల గురించి వాళ్ళు ఎవరు కూడా ఆలోచించట్లేదు. ఉపాధి హామీ సంబంధించినటువంటి సిబ్బందిని కూడా ఇక్కడ నియమించి వీటిని చెట్లు సంరక్షించాలన్నటువంటి ఆలోచన కూడా వాళ్ళు చేయట్లేదు. మొత్తంగా అందరూ నిర్లక్ష్యం కారణంగా చెట్లను కూడా ఎండిపోతూ ఉన్నాయి. హరితహారం అంతా కూడా నీరుగారిపోయింది. పల్లె ప్రకృతి వనాలన్నీ కూడా మూడువారిపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ వెంకట్తో రాము టీ న్యూస్, నల్గొండ. ఇక విత్తనాల కొరతతో రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మిక విత్తనాల గోదాంలను సందర్శించారు. పత్తి విత్తనాలు నిల్వ ఉన్న డిస్ట్రిబ్యూటరీ కేంద్రాలను, విత్తన డీలర్ల దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి స్టాక్ వివరాలపై ఆరా తీశారు. శ్రీనివాస ఫర్టిలైజర్స్, బుక్తాపూర్లోని దేశ్ముఖ్ విత్తనాల గోదాంలను ఆకస్మికంగా సందర్శించి విత్తనాల ప్యాకెట్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పత్తి విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంచిర్యాల జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. గత ప్రభుత్వం గొప్ప మనసుతో జిల్లాకు 500 కోట్లతో మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రి మంజూరు చేసిందని చెప్పారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆసుపత్రుల నిర్మాణాలను ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న 450 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పరిశీలించారు. కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని ప్రాంతాల అభివృద్ధి దృష్టి పెట్టుకొని మన మంచిర్యాలకు మొదటిగా మెడికల్ కాలేజ్ ఆనాడు మంజూరు చేసినప్పుడు మనమంతా ఎంతో సంతోషం వ్యక్తంపరిచాం. ఆ కాలేజీ విషయంలో, భూమి విషయంలో కొన్ని మనం చాలా ఇబ్బంది పడ్డాం. మెడికల్ కాలేజీ అనువుగా మనం ప్రాంతాన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాం. మంచిర్యాల ఏదో మా పాత మార్కెట్ యార్డ్లో దాదాపు 10 ఎకరాల భూమిలో ప్రస్తుతం మెడికల్ కాలేజ్ మనం ప్రారంభించుకున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి నేతృత్వంలో ఇక్కడ మంచిర్యాల ఏదైతే మార్కెట్ యార్డ్లో
హాస్పిటల్, గుడిపేటలో ఏమో కాలేజ్. ఆనాడు మనం ఫౌండేషన్ వేసుకున్నాం. మెడికల్ కాలేజ్ పనులు చకచకా నడుస్తున్నాయి. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఇది 450 బెడ్డెడ్ ఇది హాస్పిటల్. మనకు మెడికల్ కాలేజీకి ప్రస్తుతం మరి 330 సరిపోతుంది అన్న సందర్భంలో మరి 330 చూపెట్టి ప్రారంభించుకున్నాం. 330 బదులు ఇప్పుడు 450 ఇక్కడ కట్టబోతున్నాం. ఒక సంవత్సరం లోపల అంటే నెక్స్ట్ జూన్లోగా ఇది కంప్లీట్ అయ్యి ఇక్కడ హాస్పిటల్ కూడా నడిచే అవకాశం ఉంటుంది. వారి పనితనం బట్టి 1 ఇయర్లో కంప్లీట్ చేసి ఇక్కడ హాస్పిటల్ నడిచే కార్యక్రమం ఉంటుంది. గుడిపేటలో కూడా కాలేజ్ నడిచే 1 ఇయర్లో అక్కడ కూడా కాలేజ్ నడిచే అవకాశం ఉంటుంది. మన ఏరియా హాస్పిటల్ అది కూడా ప్రస్తుతం 200 బెడెడ్ హాస్పిటల్. అది ఇది 450, అదో 200 అంటే 650 సంబంధించింది. ఇక్కడ ఒకసారి మెడికల్ కాలేజ్ అయిన తర్వాత మొత్తం టోటల్లీ ఇక్కడ మన హాస్పిటల్ ఉండే అవకాశం ఇక్కడనే హాస్పిటల్ ఉంటుంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి రోడ్డు పక్కన ఉన్న దుకాణాలు నిర్మాణాల కూల్చివేతలపై జెడ్పీ చైర్మన్ పుట్టమధు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నష్టపరిహారం చెల్లించకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, అవసరమైతే కోర్టుకు వెళ్తామని పుట్టమధు తెలిపారు. రాదు కానీ మొత్తం ఇక దీన్ని ఇప్పుడు 33 ఫీట్ల దాకా తీస్తే మళ్ళీ థియేటర్లు ఉంటాయి. ఎదురద్దు అని చెప్పి మొత్తం అలా రాత్రి లద్నాపూర్లో కొన్ని ఇళ్లకు డబ్బులు రావాలి. ఇంకా సింగరేణి ప్రభావిత గ్రామాలలో అనేక సమస్యలు ఇంకా ఆగిపోయి ఉన్నాయి. కొన్ని పూర్తి కావాల్సిన అవసరం ఉన్నాయి. వాటి మీద దృష్టి కేంద్రీకరించకుండా ప్రతిపక్షాలను భయపెట్టించి డబ్బులు వసూలు చేయడానికి ఇప్పటికే మట్టి మాఫియా, ఇసుక మాఫియా, భూదందాలు, ఇళ్లకు అధికార పార్టీ అని ఇంటికి వచ్చినటువంటి వాళ్ళను కొట్టి మళ్ళా వాళ్ళ మీదనే పాపం ఎఫ్ఐఆర్లు చేస్తా ఉన్నారు పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళు గమనించాలి. ఇప్పటికే సుప్రీంకోర్టు నిర్ణయం ఆదేశించింది. మీ ఆగడాలు ఆగుతలేవు. అధికార పార్టీలకు వత్తాసు పలుకుతా ఉన్నారు. మీ పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు పెట్టాలని ఇప్పటికే సర్వోత్తమ న్యాయస్థానం భారతదేశంలో ఉన్నటువంటి సుప్రీం కోర్టు జీవాట్లు పెట్టినా కూడా పోలీసులకు నిజంగా మరి ఆలోచన రాకపోవడం, పోలీసులే దగ్గరుండి ఇటువంటి పనులు చేయడం, దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా కోర్టులను ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా చట్టానికి అనుగుణంగా మీకు శిక్షలు తప్పవనే విషయాన్ని ముఖ్యంగా పోలీసులు, ఆర్ఎండ్బి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలి. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆనంద్ను స్థానికులు చితకబాదారు. అనంతరం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. నిందితునికి పోలీసులు అండగా నిలుస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు నిందితుడు ఆనంద్ ప్రధాన అనుచరుడు కావడంతో కేసు విషయంలో పోలీసులు గోప్యతను ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడారంలో పేకాట శిబిరాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. 18 మంది పేకాట రాయులను అరెస్ట్ చేసి 2 లక్షల నగదు, 2 కార్లు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దాడులు కొంగలమడుగు చెరువు, వీఐపీ పార్కింగ్ అడవి ప్రాంతంలో జరిగాయి. అరెస్టైన వారిలో 4 మేడారం, నార్లాపూర్, కాల్వపల్లికి చెందిన స్థానికులు కాగా మిగతా 14 మంది వరంగల్, మంచిర్యాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఇంకో 3 పోలీసులను చూసి పరారయ్యారని ఎస్ఐ తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.